హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ అద్నా గారు కూడా ఉన్నారు. మరి ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అర్ణ గారు, ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చూడబోతున్నాం? ఇవాళ మన లేటెస్ట్ వెరైటీస్ చూడబోతున్నాము. ఓకే, లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం. అందులో ఫస్ట్ సారీ చూసేద్దాము. సారీ వచ్చేసి మనకు బనారస్ లెనిన్ జూట్ అనేది ఇప్పుడు ఫ్యాబ్రిక్ చాలా బాగా నడుస్తుంది అనమాట. ఫుల్ క్రేజీలో లెనిన్ పట్టు అంటుండే ఫ్యాబ్రిక్ కూడా. బోర్డర్స్ కూడా చూసినట్లయితే మనం పాత స్టైల్లో మనకి బనారస్ స్టైల్లో ఇస్తారు కదా, అలానే మనకు పోల్కో డాట్స్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకుంటారు. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకు చిన్న చిన్న పోల్కో డాట్స్ ఇచ్చారు. ఇటు సైడ్ మనకు బోర్డర్స్ అనేది క్రాస్ లైన్స్ లా కంటిన్యూ చేస్తారు అనమాట. మిడిల్ లో చూసినట్లయితే మనకు రియల్ ఫ్లవర్ అయితే మనకి ఎలా ఉంటుందో అలా మనకు ఒరిజినల్ ఫ్లవర్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. స్కై బ్లూ, డార్క్ బ్లూ, గ్రీన్ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ లోనే మనకు షేడ్స్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఆరెంజ్, క్రీమ్, ఎల్లో కలర్ ఇట్లా మనకు కాంట్రాస్ట్ లోనే వచ్చేస్తాయి. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. కింద బార్డర్ చూసినట్లయితే మనం హైలైట్ గా తీసుకున్నాం అనమాట. కింద అంతా కూడా మనం సిల్వర్ బ్రోకెట్ తోనే మనకు అంతా కూడా చాలా రిచ్ గా ఇచ్చారు. బాక్స్ స్టైల్ వచ్చేసి డైమండ్ బాక్స్ లాగా, దాంట్లో కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. దానిపైన నుంచి పింక్ కలర్ తోటి మొత్తం అంతా కూడా మనం పైన ఏదైతే షోల్డర్ బార్డ్ లో చిన్న చిన్న పోల్కో డాట్స్ చూసామో అదే అనేది రన్ చేస్తూ వచ్చారు కొంచెం బ్రాడ్ గా. ఇది అనేది చాలా హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి పట్టు సారీస్ కట్టాలి స్పెషల్ గా అనుకునే వాళ్ళకి కూడా ఇలా మనకు బనారస్ లెనిన్ పట్టు చాలా బాగుంటుంది అనమాట. పళ్ళ పట్టు చూసినట్లయితే కూడా మనం షోల్డర్ ఏదైతే మనం బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది కొంచెం మనకి హెవీగా రన్ చేశారనమాట. దాంట్లో కూడా పోల్కో డాట్స్ కొంచెం లెందీగా ఇచ్చారు మనకు. కొంచెం తోటి హాఫ్ నుంచి చూస్తే మళ్ళీ మనకు టిష్యూ అనేది యాడ్ చేశారు. ఫినిషింగ్ అంతా కూడా టిష్యూ తోటి. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పింక్ కలర్ తీసుకుని ప్లైన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ అదే బార్డర్ అనేది రన్ చేశారు. ఓకే, పింక్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ తోటి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మీకు సమ్మర్ స్పెషల్ గా ఉంటుంది అనమాట. పట్టులో కూడా ఇలా గ్రాండ్ గా తీసుకున్నాం. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 11,200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 11,200 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు కుంకుమ కలర్ లోనే వస్తుందండి. సింధూర్ కలర్ లో మనకు డిఫరెంట్ స్టైల్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా వస్తూ ఉంటుంది. దీంట్లో అంతా కూడా మనకు గ్రీన్ తోటి మనకు జూట్ క్లాత్ అనేది వేర్ చేశారనమాట. పై బోర్డర్ అంతా కూడా మనకు కాపర్ జరీ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు బాక్సెస్ అంతా కూడా డైమండ్ బాక్స్ కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు మామూలు బాక్సెస్ స్టైల్ వచ్చేసి స్క్వేర్ బాక్స్. ఆ డైమండ్ లో అంతా కూడా ఫిల్లింగ్ మనకు గ్రీన్ కలర్ తోటి ఫిల్లింగ్ ఇచ్చారనమాట. మధ్యలో అంతా కూడా ఇలా అంతా కూడా మనకు సారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా మనకి గ్రీన్ లైన్స్ ఉంటుంది. దానిపైన అంతా డైమండ్ అండ్ బాక్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది. సేమ్ మనకి కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం రిచ్ గా తీసుకున్నామండి. పైన ఏదైతే షోల్డర్ లో చూసామో అదే బార్డర్ రన్ చేసి దానిపైన నుంచి అంతా కూడా జూట్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ దీనికి వేరియేషన్ మనకు డిఫరెంట్ గా 3 డిఫరెంట్ స్టైల్ అనేది బార్డర్ మీద హైలైట్ గా ఇచ్చాం. దానిపైన చూసినట్లయితే లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా మనకు జూట్ క్లాత్ మీద ఇచ్చారు. గోల్డ్ టెంపుల్స్ అంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఇచ్చారు అనమాట. దాని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకు డైమండ్ ఫిల్లింగ్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. బార్డర్ మీద అంతా కూడా చాలా రిచ్ గా. ఓకే, పళ్ళ పట్టు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు బోర్డర్ అంతా కూడా జూట్ యూజ్ చేస్తాం కదా, అదే జూట్ తోటి మనకు చిన్న చిన్న క్రీపర్ లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఇటు సైడ్ మళ్ళీ మనకు లోటస్ ఫ్లవర్స్ అనేది కొంచెం గ్రాండ్ గా మనకు గోల్డ్ తోటి హైలైట్ గా ఇచ్చారు అనమాట ఎడ్జ్ పార్ట్ లో అనేది. ఓకే, బ్లౌజ్ కూడా మనకు సేమ్ బ్లౌజ్ మనకు కంటిన్యూ చేశారండి. హైలైట్ గా ఇచ్చారు అనమాట. బోర్డర్ అనేది కూడా కింద బోర్డర్ అనేది కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ గానీ అలా కానీ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ముఖ్యంగా చిన్న వాళ్ళకి బాగుంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఓకే, అండ్ ఇందులో కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయండి. డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. చూడడానికి చాలా రిచ్ గా గ్రాండ్ గా కనిపిస్తున్నది. రేట్ మాత్రం మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు బనారస్ సాఫ్ట్ పట్టు వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు
డిఫరెంట్ స్టైల్ వచ్చారు. పింక్ కలర్ బోర్డర్ ఇచ్చేసారు. కాంట్రాస్ట్ అనేది చాలా రేర్ గా వస్తుంటుంది. దీనికి ఏమో స్కై బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో మనకు హైలైట్ గా ఇచ్చారనమాట. స్కై బ్లూ మీద అంతా కూడా మనకు డార్క్ ఇంక్ బ్లూ ఇచ్చారు కదా, దాని మీద వచ్చేటప్పుడు మనకు ప్యారెట్ గ్రీన్ అనేది చాలా బాగా హైలైట్ గా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే లోటస్ ఫ్లవర్ అనేది చాలా దగ్గర మనకు హైలైట్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే లోటస్ అనేది చాలా బాగా గ్రాండ్ గా ఇచ్చారనమాట. కింద బార్డర్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. కింద బార్డర్ అంతా కూడా మనం సాఫ్ట్ పట్టులోనే కింద బార్డర్ అంతా కూడా రన్నింగ్ క్రీపర్స్ అనేది హైలైట్ చేసామండి. పింక్ మీద కూడా గ్రీన్ కలర్, అవునండి, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మన ఫ్లవర్స్ అంతా ఇచ్చారు. క్రీపర్స్ అంతా చూసినట్లయితే గోల్డ్ తోటి ఫిల్లింగ్ ఇచ్చారు. దాని కంటిన్యూషన్ గా స్కర్ట్ బార్డర్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం. సేమ్ మన బార్డర్ ఏదైతే చూసామో పైన అదే బార్డర్ అనేది కింద కూడా రన్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా పెద్ద బార్డర్ కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. పల్లో చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ పల్లో ఇచ్చేసారు అనమాట. గోల్డ్ పల్లో ఇచ్చేస్తూ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. హ్యాండ్స్ కూడా మనకు బార్డర్ అనేది అదే రన్ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ ఉన్నాయండి. అంటే కలర్స్ అంటే సేమ్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 9200కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 9200 రూపీస్కే శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు బనారస్ లెనిన్ పట్టు వస్తుందండి. అంటే దీంట్లో కూడా మనం డిఫరెంట్ వేరియేషన్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. 3-4 వేరియేషన్ మనకు శారీలోనే డిఫరెంట్ గా చేయించాము. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డ్ బోర్డర్ ఇచ్చారు అండ్ సిల్వర్ బోర్డర్ కూడా ఇటు సైడ్ మనకు సిల్వర్ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా మనకు ఫినిషింగ్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారు అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే గ్రీన్ కలర్ తోటి చాలా గ్రాండ్ గా ఇచ్చాము. మొత్తం అంతా కూడా మనకు గోల్డ్ తోటి బాక్సెస్ ఇస్తూ ఫిల్లింగ్ అంతా అక్కడక్కడ మనకు సిల్వర్ తోటి పోల్కో డాట్స్ ఇచ్చారనమాట. అటు నుంచి మనకి మళ్ళీ ప్లెయిన్ గా కాకుండా ఇదంతా కూడా మళ్ళీ మనకు ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ బాక్స్ అనేది కొంచెం మనకు గ్రీన్ కలర్ లోనే సేమ్ అదే బాక్స్ అనేది రన్ చేస్తూ వస్తారు. నుంచి మళ్ళీ మనకు స్నఫ్ కలర్ వస్తుంది. స్నఫ్ కలర్ మీదంతా కూడా గోల్డ్ కలర్ తోటి లైన్స్ ఇస్తూ మధ్యలో అంతా ప్లెయిన్ గా కాకుండా ప్రింటెడ్ అనేది హైలైట్ గా ఇచ్చారనమాట. వేరియేషన్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. ప్రతి శారీలో అనేది ఇవాళ రేపు పోల్కో డాట్స్, రుద్రాక్షి బుట్టి ఇలా అనేది చాలా బాగా నడుస్తున్నాయి అనమాట. సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో కింద కూడా మనకి అదే బార్డర్ అనేది డిఫరెంట్ గానే ఇచ్చారు గోల్డ్ అండ్ సిల్వర్ తోటి. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. పల్లో పాటు చూసినట్లయితే కూడా మనకు అదే కలర్స్ అనేటివి మనకి స్నఫ్ కలర్ ఇటు సైడ్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు. అజ్జులో మాత్రం మనకు గోల్డ్ కలర్ ఇస్తూ మిడిల్ అంతా కూడా మనకు స్కై బ్లూ అనేది ఎండింగ్ లో ఇచ్చేసారు అనమాట. సో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ లోనే హైలైట్ చేశారు. అది కూడా ప్లెయిన్ గా కాకుండా మనకి పోల్కా డాట్స్ అనేది హైలైట్ చేశారు. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. చాలా డిఫరెంట్ గా ఉంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4950కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 4950 రూపీస్ కి అవైలబుల్. డార్క్ కలర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇందులో కూడా మనం పెళ్లిళ్ళకి అలా ఇళ్ళని కూడా చాలా బాగుంటుంది. చిన్న అకేషన్స్ కైనా కూడా మణిపూర్ కోట వస్తుందండి. అంటే ఇప్పుడు మనకు సమ్మర్ స్పెషల్ గా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. క్రీమ్ కలర్స్ అన్ని కూడా మనకు కూల్ కలర్స్ వస్తూ ఉంటాయి. బోర్డర్స్ అనేది కొంచెం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. బోర్డర్ చూసినట్లయితే దీంట్లో వచ్చేసి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద నుంచి అంతా కూడా మనకు కాపర్ చెడి తోటి డిఫరెంట్ స్టైల్ ఒక డ్రాప్ అండ్ వేవ్ స్టైల్ మనకు హైలైట్ గా ఇచ్చారు బోర్డర్ మీద. ఈ బంచ్ అంతా కూడా మనకు కాపర్ తోటి బంచెస్ అంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి. చాలా దగ్గర అనేది ఇలానే సారీ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా పైన ఏదైతే బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ ఇస్తూ కొంచెం మనకి లెందీగా ఇచ్చారనమాట. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఎక్స్ట్రా మనకు పింక్ కలర్ అనేది కూడా యాడ్ చేశారు. కొంచెం బ్రాడ్ గా దానిపైన నుంచి మళ్ళీ మనకి సేమ్ అదే ప్యాచ్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారు అనమాట. డ్రాప్ డిజైన్ అండ్ హైలైట్ గా ఇచ్చారు. చిన్న డ్రాప్స్ అనేది కాపర్ జరీ తోటి. సారీ అంతా కూడా ఇలానే ఫీలింగ్ బాగుంటుంది. సమ్మర్ టైం ఈవినింగ్స్ అలాంటి వాటికి కూడా మనకి చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది పళ్ళ పాటలో చూసినట్లయితే కూడా డైమండ్ స్టైల్ మనకి హైలైట్ గా ఇచ్చారు అనమాట. డైమండ్ డిజైన్ ఇస్తే దానిపైన అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా కాపర్ జరీ కొంచెం బ్రాడ్ గా ఇచ్చేసారు అనమాట. పళ్ళ పాటలో ఒక 5 బంచెస్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు కూల్ కలర్ ఇచ్చేసారండి. 2 సైడ్స్ బోర్డర్ కూడా ఇదే రన్ చేస్తూ వచ్చారు. అంటే మనకి ఇందులో కలర్స్ ఉంటాయి. సేమ్ మనకు బేస్ కలర్ అయితే సారీ బేస్ కలర్ ఇదే వస్తుంటాయి అనమాట. బోర్డర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 1800కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1800 రూపీస్కే మనకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. ముఖ్యంగా సమ్మర్ టైంలో ఇలాంటి సారీస్
చాలా బాగుంటాయి. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ చూడొచ్చు. మనం చూసినట్టు పట్టులో కానీ సమ్మర్ వేర్లో కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రజ్ఞా శారీస్లో శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకి లెనిన్ జూట్లోనే వస్తుందండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు బనారస్ లెనిన్ జూట్ వస్తుంది. దీంట్లో అంతా కూడా మనకు కాపర్ జరీ అనేది చాలా హైలైట్గా ఇచ్చారనమాట. ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కలర్ కూడా చాలా రేర్గా వస్తుంటుంది ఈ కలర్. బోర్డర్ మీద అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇస్తూ అక్కడక్కడ కూడా మనకు డైమండ్ డిజైన్ ఇస్తే దాని నుంచి మళ్ళీ మనకు వేవ్ అనేది కంటిన్యూ చేస్తారు. దాని నుంచి మళ్ళీ మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. బోర్డర్లో కూడా మనకు 3-4 వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకు చిన్న పోల్కో డాట్స్ ఇస్తూ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే సారీలు అంతా కూడా మిడిల్ లో ఏంటంటే మనకి ఇట్లా వేవ్ డిజైన్ అనేది రన్ చేస్తూ కొంచెం మనకు బ్రాడ్ వేవ్స్ అనేది ఇచ్చేస్తూ మిడిల్ అంతా ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న బూటీస్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. సారీ అంతా ఇలానే కాపర్ జరీ తోటి ఫిల్లింగ్ వచ్చేస్తుంది. చాలా గ్రాండ్ గా రిచ్ గా ఉంటుంది అనమాట. కింద బార్డర్ కూడా కొంచెం మనం లెందీగా చాలా కొంచెం బ్రాడ్గా తీసుకున్నాము. పైన ఏదైతే షోల్డర్ బార్డర్లో చూసాము అదే బార్డర్ అనేది రన్ చేస్తూ దానిపైన నుంచి అంతా కూడా మనకు వేవ్ డిజైన్ అనేది కొంచెం బ్రాడ్ వేవ్స్ అనేది మనకు హైలైట్గా ఇచ్చాము అనమాట. అకేషన్స్కి చాలా గ్రాండ్గా ఉంటాయి కాబట్టి స్పెషల్గా చేయించాము. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు శారీలో బోర్డర్ చూసాము అదే బోర్డర్ అనేది మనకు కొంచెం లెందీగా తీసుకున్నారు. పళ్ళ పాటలో వేవ్స్ అంతా కూడా హైలైట్గా ఇచ్చేసి ఇటు అటు ఎడ్జ్లో కూడా మనకు ఇవే ఇచ్చేస్తూ వేవ్స్ డిజైన్ ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ చిన్న చిన్న బుటీస్ అనేది గ్రాండ్గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్గా కాకుండా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. ఇంకా మనకు వర్క్ చేసుకోవాల్సిన పని లేకుండా హైలైట్ గా తీసుకున్నాం అనమాట. మొత్తం అంతా కూడా బ్లూ కలర్ మీద కాపర్స్ లైన్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అవైలబుల్ ఉంటుంది. సో జస్ట్ మనం ప్యాటర్న్ కుట్టించుకుంటే ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. అంటే మనకు సేమ్ డిజైన్స్ రావన్నమాట. డిజైన్స్ అనేది డిఫరెంట్ గా వస్తుంటాయి. ఓకే, కానీ కలర్స్ మాత్రం ఇవే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6,950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 6,950 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు గోల్డ్ సారీ ఇచ్చారండి. దీని మీద అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ లో మాత్రం సారీ అంతా కూడా మనకి ఇలానే గోల్డ్ కలర్ వస్తుంది. దీని మధ్యలో అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. డిజిటల్ ప్రింట్స్ అనేది మనకు చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. లైట్ పింక్ ఆరెంజ్ కలర్ తోటి మనకు డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారు. ఈ బంచ్ లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ తోటి క్రీమ్ కలర్ షేడ్ లా ఇచ్చారు. ఇలా మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చేస్తూ ఉంటారు. చిన్న డిఫరెంట్ కాంబినేషన్స్ తో ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు క్రీపర్స్ కి అంతా కూడా మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రం మనకు బ్లూ కలర్ తోటి క్రీపర్ స్టైల్ లో మనకు హైలైట్ గా ఇచ్చారనమాట. లైట్ కలర్స్ అన్ని కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ చేశారు. బోర్డర్స్ లో ఇచ్చిన గ్రీన్ కలర్ అనేది మిడిల్ పార్ట్ లో అంతా కూడా ఇలానే చాలా గ్రాండ్ గా ఇచ్చారు. దాంట్లో కూడా ఫిల్లింగ్ మనకి ఏంటంటే మిడిల్ అంతా కూడా మనకు మిర్రర్ అనేది ఇచ్చారనమాట. ప్యూర్ బంజారా మిర్రర్ వచ్చేస్తుంది. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. అదే బోర్డర్ కింద కూడా హైలైట్ గా వస్తుంది. సారీ అంతా కూడా ఇలానే వస్తుందండి. షోల్డర్ పార్ట్ లో ఫ్రిల్స్ కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు హాఫ్ వర్క్ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చాం. సో మనకి ఆ వేరియేషన్ కోసం పైన అంతా చాలా గ్రాండ్ గా ఉంటుంది. కింద మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఉంటుంది. అంటే మనకి సింగిల్ పళ్ళు కూడా అలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే పళ్ళు టిష్యూలో అనేటప్పటికి మనకి ఈవినింగ్స్ పార్టీస్ కల్లా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న అకేషన్స్ కూడా బాగుంటుంది. ఎంగేజ్మెంట్స్ వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పళ్ళ పాటు చూసినట్లయితే గ్రీన్ ఇచ్చారు. అజ్జులో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ అనేది రన్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ తోటే మనకు గోల్డ్ కలర్ ఇచ్చేసారండి. గ్రీన్ కలర్ అంటే మనం కాంట్రాస్ట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ కలర్ గానీ పింక్ ఇలా గానీ కాంట్రాస్ట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సారీ. ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి. డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4,200కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో వ్యూవర్స్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 4,200 రూపీస్కే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అన్నది చాలా రీజనబుల్ ప్రైజెస్కి చూడొచ్చు. నెక్స్ట్ శారీ చూసేద్దామా?
ఇది వచ్చేసి మనకు బనారస్ లెనిన్ జూట్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ లెనిన్ జూట్ అంటే మనకు చాలా సాఫ్ట్ గా ఫాలింగ్ లోనే డిఫరెంట్ స్టైల్ లో చేయించాం అనమాట. బ్లాక్ బేస్ మీద వచ్చేసి మనకు బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ తోటి మనకు బోర్డర్ మీద అంతా కూడా మనకు అవుట్ లైన్ లో పింక్ కలర్ తోటి ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు బ్లాక్ బేస్ మీద ఒకటి గోల్డ్ ఒకటి బ్లాక్ ఇలా మనకు బోర్డర్ మీద హైలైట్ గా ఇచ్చారు. సారీలో అంతా కూడా మనకు క్రీపర్స్ అనేది హైలైట్ గా మనకు అంతా కూడా గోల్డ్ కలర్ తోటి క్రీపర్స్ ఇస్తూ మిడిల్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ అనేది గ్రీన్ కలర్ తో ఫ్లవర్ ఒకటి వచ్చేసి బ్లూ కలర్ లోటస్ ఫ్లవర్ ఒకటి ఆరెంజ్ ఇలా మనకు బ్లాక్ కలర్ బేస్ మీద అంతా కూడా కలర్స్ అనేది చాలా గ్రాండ్ గా హైలైట్ గా ఇచ్చామండి. ఈ కలర్స్ అనేది చాలా రిచ్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా మనం చూసినట్లయితే చిన్న చిన్న లోటస్ కూడా ఇచ్చాం. దాంట్లో ఏంటంటే 3 petals మనకు బ్లాక్ ఇస్తే అక్కడక్కడ మనకి ఫిల్లింగ్ అనేది గోల్డ్ కలర్ తోటి ఇచ్చాం. ఇలా సారీ అంతా కూడా ఇలానే లీవ్స్ రీజన్ క్రీపర్స్ తోటి చాలా హైలైట్ గా వస్తూ ఉంటుంది. ఫుల్ సారీ ఇలానే ఉంటుందండి. కింద బోర్డర్ కూడా మనకు చాలా రిచ్గా ఇచ్చాము అనమాట. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చాము గోల్డ్ కాపర్ తోటి. ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ పార్టీస్ కల్లా కూడా చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు చూసినట్లయితే మనకు జస్ట్ గోల్డెన్ అనేది ఇచ్చేసారు. ఇటు సైడ్ కొంచెం లెంత్ గోల్డ్ వరకు బోర్డర్ ఇచ్చేసి ఇటు సైడ్ మనకు చిన్న లెంత్ తోటి ఇచ్చారనమాట. ఓకే, సో సారీ మొత్తం కూడా ఇలానే హైలైట్ గా రన్ అవుతుంది. బ్లౌజ్ అనేది చాలా రిచ్ గా ఇచ్చామన్నమాట. కింద బోర్డర్లు అంతా కూడా మనం బ్లాక్ మీద పింక్ యూస్ చేస్తారు కదా, అదే విధంగా బ్లౌజ్ అనేది మనకి ఇంకా వర్క్ చేసుకోవాల్సిన పని లేకుండా హైలైట్ గా తీసుకున్నాం. అవునండి, చిన్న లీఫ్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చేసారు. ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. ఓకే, అండ్ దీని కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 7,950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూడడానికి చాలా బాగుంది, గ్రాండ్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 7,950 రూపీస్కి మాత్రమే సారీ అయితే అవైలబుల్ ఉంది. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అంతా చాలా హైలైట్ అయింది కాబట్టి ఒకసారి మానిక్విన్ కూడా వేసి చూద్దాం. ఓకేనా. సో వ్యూవర్స్, ఈ శారీ చూసాం బ్లాక్ కలర్ కాంబినేషన్లో. ఇప్పుడైతే కట్టి చూస్తున్నాం. కడితే ఇంకా అందంగా ఉంది. ముఖ్యంగా బ్లాక్ మీద కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో శారీ చూసినట్టయితే పైనుంచి మనకి కంప్లీట్ యాంటిక్ స్టైల్ జరీ ఉంటుంది. దానిపైన అంతా కూడా పింక్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో క్రీపర్ అంతా కూడా మనకి చూసినట్టయితే కంప్లీట్ మనకి కాపర్తో హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్లవర్స్ చూసినట్టయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రీన్, బ్లూ, ఆరెంజ్, రెడ్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్నది హైలైట్ చేస్తూ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన ఏదైతే యాంటిక్ స్టైల్ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ ఉంటుంది విత్ పింక్ బార్డర్. సో మన స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్ పార్ట్ దగ్గర కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి ఫినిషింగ్ గోల్డ్ అన్నది హైలైట్ అవుతూ పళ్ళు ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా ఇందులో ఇచ్చిన కలర్స్తో మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా. ఇది వచ్చేసి మనకు డిజైనర్ పీస్ అనమాట. బనారస్ కూర ఫ్యాబ్రిక్ లో వస్తుంది, కూర పట్టు వస్తుంది. దీంట్లో కూడా మనకు డిజైనర్ కాబట్టి ఆల్మోస్ట్ సారీ అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చామండి. స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ అనేది చాలా హైలైట్ గా ఇచ్చామన్నమాట. ఈ 2 కలర్స్ అనేది మనకు చాలా కాంట్రాస్ట్ చాలా హైలైట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సిల్వర్ మీద అంతా కూడా స్టార్ ఫ్లవర్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. ఆ స్టార్స్ ఇస్తే దాని మధ్యలో అంతా కూడా చిన్న చిన్న ముగ్గు డిజైన్ స్టైల్ లో మనకు హైలైట్ గా ఇచ్చారు అనమాట. ఇంత మనకు సిల్వర్ మీద హైలైట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక బంచ్ అనేది లోటస్ బంచ్ అనేది మనకు చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఒక లోటస్ ఫ్లవర్, లోటస్ ఫ్లవర్స్ అనేది మనకు గ్రీన్ ఫినిషింగ్ తోటి ఇచ్చేసారు. దాని బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనకు బ్లాక్ బేస్ మీద ఇచ్చారు. పైన షోల్డర్ బార్డర్ చూసాము, అదే బార్డర్ మనకు పైన సిల్వర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసి మనకు గోల్డ్ ఇస్తూ దానికి ఆపోజిట్ మళ్ళీ మనకు సిల్వర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. సారీ అంతా కూడా ఇలానే షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతూ వస్తుందండి. ఇదంతా కూడా మనకు పెరుగుతూ వస్తుంది అనమాట. చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ స్కై బ్లూ అన్నది మనకి అనేది చాలా గ్రాండ్ గా వచ్చేస్తాడు. అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా మనం ఇక్కడ బంచ్ చూసామో లోటస్ బంచ్ అనేది మనకి అలానే సేమ్ సారీలో కూడా రన్ చేస్తూ వస్తారు. సో ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి మాక్సిమం బ్లూ కలర్ మనకి కంప్లీట్ స్కై బ్లూ అనేది హైలైట్ అవుతుంది, చాలా హైలైట్. బ్లౌజ్ కూడా మనకి మళ్ళీ స్కై బ్లూ కలర్ తీసుకుంది. సారీ అంతా డిజైన్ కాబట్టి మనం ప్లెయిన్ స్కై బ్లూ అనేది హైలైట్ చేసి ప్లెయిన్ స్టిచింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. సారీ అంతా కూడా డిఫరెంట్ గా వచ్చింది కాబట్టి. అండ్ దీని పళ్ళు చూసినట్టయితే జస్ట్ మనకి సింపుల్ గోల్డ్ ఫినిషింగ్ అనేది హైలైట్ చేశారు. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 5,950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ 5,950 రూపీస్ కి మాత్రమే సారీ. అంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ అనేది చాలా బాగా నడుస్తున్నాయి అనమాట, ఫుల్ క్రేజీలో ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామండి.
ఇది వచ్చేసి మనకు లెనిన్ కూర వస్తుందండి, బనారస్లో లెనిన్ కూర ఇస్తారనమాట. బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకు పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకు డైమండ్ స్టైల్లో మనకు ఫ్లవర్స్ అనేది మనకు హైలైట్గా ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా మళ్ళీ మనకు డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్లో అంతా కూడా డ్రాప్స్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చేసి దాంట్లో అంతా కూడా మనకి ఫిల్లింగ్ మ్యాంగోస్ ఇచ్చేసారు. ప్లెయిన్గా కాకుండా మనకు డ్రాప్ డిజైన్ ఇచ్చేస్తూ, డ్రాప్ డిజైన్ కూడా మనకి ఏంటంటే ఒక సర్కిల్ లాగా ఇచ్చారనమాట. హైలైట్గా ఇచ్చారు మనకి ఎగ్ స్టైల్లోనే హైలైట్గా ఇచ్చేసి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా మనకు కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక్కడ నుంచి మనకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది 3, 4 ఇట్లా మనకు కంటిన్యూగా క్రాస్ లైన్స్ లాగా వచ్చేస్తుంది శారీ అంతా. కింద బార్డర్ అనేది కొంచెం గ్రాండ్గా తీసుకున్నాం. పైన అంతా కూడా మనకు అదే స్టైల్లో మనకు డైమండ్ స్టైల్లో ఇచ్చారు కదా, అదే విధంగా కొంచెం మనకు లెంత్గా ఇచ్చారనమాట. కింద బార్డర్ అంతా కూడా ఇలానే పింక్ కాంబినేషన్ తోటి. పళ్ళ వచ్చేసి మనకు డిఫరెంట్గానే ఏం లేదండి, మామూలుగా గోల్డెన్ పళ్ళ ఇచ్చేసారు. ఇటు సైడ్ మళ్ళీ మనకు ఫ్యాన్సీగా బార్డర్ మీద అంతా కూడా హైలైట్గా ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ ప్లెయిన్గా తీసుకున్నాం, ఏంటంటే బ్లాక్ బేస్ మీద బ్లౌజ్కి అంత ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చాం. ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది, పెట్టుబడి కొంచెం రిచ్ గా బాగుంటుంది, వాటికి చాలా బాగుంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉంది. ఓన్లీ 1950 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. సమ్మర్ బేసిక్ లోనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. ప్యారెట్ గ్రీన్ అండ్ చీకు కలర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే యాష్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దాని మీద అంతా కూడా బ్లాక్ కలర్ తోటి వేవ్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ విత్ బ్లాక్ కాంబినేషన్ తోటి వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా చిన్న ఫ్లవర్ వర్క్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు అనమాట. దీంట్లో కూడా ఫ్లవర్ కి ఏంటంటే మనకు గ్రీన్ కి డార్క్ కలర్, లైట్ కలర్ ఇచ్చారు. ఈ స్టెమ్స్ కి అంతా కూడా మనకు చీకు కలర్ ఇచ్చారు, క్రీమ్ కలర్ ఇచ్చారు. ఇలా సారీలు అంతా కూడా రన్ చేస్తూ వచ్చారు. కింద బోర్డర్లో మనకు హైలైట్గా ఇచ్చారండి. మళ్ళీ చీకు కలర్ అనేది కొంచెం మనకు బ్రాడ్గా ఇచ్చేస్తే దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవర్ వర్క్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారనమాట. కొంచెం బంచెస్ అనేది మనకు చాలా గ్రాండ్గా ఇచ్చారు. పైన ఏదైతే బార్డర్ చూస్తామో అదే బార్డర్ మళ్ళీ రన్ చేస్తూ వచ్చారు. కింద పళ్ళ పాటలో వచ్చేసి మళ్ళీ మనకు ఎడ్జ్లో ఇదే బార్డర్ అనేది హైలైట్గా ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కొంచెం మనకు డార్క్ గ్రీన్ తోటి ఇచ్చారనమాట. ఏంటంటే సారీలు అంతా కూడా కలర్ వర్క్ అంతా కూడా ఇదే కలర్ యూస్ చేస్తారు కాబట్టి అదే విధంగా మనకు కలర్ కూడా కొంచెం గ్రాండ్గా ఇచ్చారు. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. సమ్మర్ కి మనకి చాలా హైలైట్ గా ఉంటుంది. జస్ట్ 1200కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. ప్రెసెంట్ మన సమ్మర్ కలెక్షన్ లో కలెక్షన్ ఇది ఓన్లీ 1200 రూపీస్ కి మాత్రమే సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ ఇచ్చారండి. బార్డర్ చూసినట్లయితే కూడా మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. సారీలో కూడా మనకి ఆల్మోస్ట్ 3 షేడ్స్ ఇచ్చారనమాట. హాఫ్ వరకు మనకు ఒక షేడ్ ఇచ్చారు. ఆరెంజ్ లైట్ పీచ్ కలర్ తోటి హాఫ్ వరకు ఇచ్చారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ అనేది ఇచ్చారనమాట. క్రీమ్ ఇచ్చేసి దాని నుంచి మళ్ళీ మనకు పింక్ కలర్ ఇచ్చారు. పింక్ ఇచ్చిన చోటంతా కూడా మనకి హైలైట్ గా బంచ్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. గోల్డెన్ తోటి మనకు బంచ్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ పింక్ కలర్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేసారు. కింద మనం పైన ఏదైతే షోల్డర్ బార్డర్ లో చూసామో జరీ బార్డర్ అదే అనేది రన్ చేస్తూ వచ్చారు. సారీ ఎంత కూడా ఆల్మోస్ట్ ఇలానే వచ్చేస్తుందండి. ఇది చిన్న అకేషన్స్ కి వాటికి కూడా బాగుంటుంది. ఏదన్నా ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది, చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. కిటీస్ పార్టీస్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా మనకి 1 కలర్ తీసుకుంటారు. సారీలు అంతా కూడా మనం 3 షేడ్స్ చూసాం కదా, ఓన్లీ 1 కలర్ తీసుకుంటారు. ఓన్లీ మనకు పింక్ కలర్ తోటి ఇచ్చేసారు. బోర్డర్ కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి ఇంత రిచ్ ఉన్న సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 1800కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ అనమాట, 100% మనకి జార్జెట్ ఉంటుంది. ప్యూర్ జార్జెట్ సారీ చాలా రీజనబుల్ ప్రైస్ కి ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 1800 రూపీస్కే సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూవర్స్, మరి ఈ రోజు చూసిన లేటెస్ట్ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెండ్స్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైసెస్ కి చూడొచ్చు. అండ్ అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, చూసాం కదా ఈ రోజు ప్రజ్ఞా శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.